ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల బ్లాక్ దందా బయటపడింది. రేపటి హైదరాబాద్ రాజస్థాన్ మ్యాచ్ టికెట్లు బ్లాక్లో అమ్ముడవుతున్నాయి. ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద మ్యాచ్ టికెట్లు అమ్ముతున్న భరద్వాజ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. భరద్వాజ్ నుంచి ఐపీఎల్ మ్యాచ్ టికెట్లను స్వాధీనం చేసుకుంది ఎస్ఓటీ. భరద్వాజ్తో పాటు ఐపీఎల్ టికెట్లను ఉప్పల్ పోలీసులకు అప్పగించారు ఎస్ఓటీ పోలీసులు. ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల బ్లాక్ దందా కొనసాగుతోంది. రేపటి హైదరాబాద్ రాజస్థాన్ మ్యాచ్కి సంబంధించిన ఐపీఎల్ టికెట్స్ బ్లాక్లో అమ్ముతూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ రవి ఉన్నారు ఉప్పల్ స్టేడియం దగ్గర. రవి, ఐపీఎల్ మ్యాచ్ టికెట్స్ దందా బ్లాక్లో కొనసాగుతున్నట్టు తెలుస్తూ ఉంది. పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు కూడా కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రవి దీనికి సంబంధించి? రఫీ, ఈ సీజన్ ఐపీఎల్లో భాగంగా రేపటి నుంచి మ్యాచ్లు జరగబోతున్నాయి హైదరాబాద్ వేదికగా. రేపు సెకండ్ మ్యాచ్ ఇక్కడ జరగబోతుంది. అంటే ఈ రోజు ఈ సీజన్ 2025 ఈ రోజు నుంచి స్టార్ట్ కాబోతుంది. రేపు ఉప్పల్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగబోతుంది. అప్పుడే ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందా కూడా మొదలైపోయింది. అది కూడా ఉప్పల్ స్టేడియం వేదికగానే ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందా మొదలైంది. స్టేడియంకు సమీపంలో ఉన్నటువంటి మెట్రో స్టేషన్ దగ్గర భరద్వాజ్ అనే వ్యక్తి బ్లాక్లో టికెట్లు అమ్ముతుండగా ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. తన దగ్గర నుంచి టికెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు జరిగినా సరే ఇది ఒక బ్లాక్ టికెట్ల దందా ప్రాసెస్ కంటిన్యూగా మారిపోయింది. ఎందుకంటే ప్రతిసారి ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతున్నటువంటి టైంలో ముందుగానే ఐపీఎల్ టికెట్స్ను ఆన్లైన్లో అందుబాటులో పెడతామని చెప్తారు. కేవలం కొన్ని నిమిషాల్లోనే ఆ టికెట్స్ అన్ని సోల్డ్ అవుట్గా కనిపిస్తాయి. వాటన్నిటిని ఎవరు బ్లాక్ చేస్తున్నారు అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి. టికెట్స్ కావాలంటే ఖచ్చితంగా వాటన్నిటిని బయట కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి ప్రతి సీజన్లో ఎదురవుతోంది. ఈసారి కూడా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేశాం, బ్లాక్ టికెట్ల దందాకు చెక్ పెడతామని చెప్పి నిన్ననే రాచకొండ సిపి సుధీర్ బాబు కూడా ఉప్పల్ స్టేడియంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు. సో ఇప్పటికే బ్లాక్ టికెట్లు రేపు మధ్యాహ్నం జరగబోయేటటువంటి మ్యాచ్ టికెట్లు ఈ రోజే ప్రత్యక్షమైపోయి అది కూడా ఉప్పల్ స్టేడియం పరిసరాల్లోనే అమ్ముతున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. ఎందుకంటే చాలా మంది టికెట్స్ ఎక్కడ అమ్ముతున్నారో తెలియక ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో కూడా అమ్ముతున్నారేమో అనే ఉద్దేశంతో స్టేడియం పరిసరాల్లోకి వచ్చి తచ్చాడుతూ ఉన్నారు క్రికెట్ ఫ్యాన్స్. చాలా మంది ఇతర జిల్లాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉంటున్నారు. అయితే టికెట్స్ ఇక్కడ దొరుకుతాయేమో, స్టేడియం దగ్గర అమ్ముతాయేమో అని చెప్పి ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి అమాయకులనే కొంతమంది బుకీలు క్యాష్ చేసుకుంటా ఉన్నారు. కొంతమంది బ్లాక్ కేటగాళ్ళు స్టేడియం పరిసరాల్లో తిరుగుతూ మీకు టికెట్స్ కావాలా, ఎక్కువ ధరకు అమ్ముతాం అని చెప్పి అమ్మకాలు జరుపుతూ ఉన్నారు. 1000 రూపీస్ టికెట్స్ను 1500కు లేకపోతే 1500వి 2200, 2500 దాకా అమ్ముతూ ఉన్నారు. సో ఎలాగైనా మ్యాచ్ చూడాలి అనే ఉద్దేశంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి క్రికెట్ అభిమానులు బ్లాక్లో కొనడానికి సిద్ధంగా ఉంటున్నారు. సో స్టేడియం పరిసరాల్లోనే ఈ కేటగాళ్ళంతా తచ్చాడుతూ వాళ్ళకు టికెట్స్ అమ్ముతుండగా ఎస్ఓటీ పోలీసులు ఇప్పటికే నిఘా కూడా పెట్టారు. ఇక్కడే మఫ్తీలో కూడా చాలా మంది తిరుగుతూ ఉన్నారు. సో అలాంటి టైంలోనే మఫ్తీలో ఉన్నటువంటి పోలీసులు అదేవిధంగా ఎస్ఓటీ పోలీసులు నిఘా పెట్టినటువంటి టైంలోనే భరద్వాజ్ అనే వ్యక్తి కొంతమందికి టికెట్స్ అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. తన దగ్గర నుంచి టికెట్స్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకొని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. తనకు భరద్వాజ్కు టికెట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, తనేమైనా ఆన్లైన్లో కొనుగోలు చేసి అమ్ముతున్నాడా లేకపోతే ఇంకెవరైనా సైట్లోనే ఏకంగా బ్లాక్ చేసి వాటన్నిటి నుంచి బయటకు తీసుకొచ్చి ఇతను థర్డ్ పార్టీ పర్సన్గా ఇతనేమైనా అమ్మకాలు జరుపుతున్నాడా అనే దానిపైన పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఎప్పుడైతే ఈ సైట్లో బుక్ చేస్తున్నారో ఆ సైట్ నిర్వాహకులే టికెట్లన్నీ బ్లాక్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో బుక్ మై షో నుంచి ఐపీఎల్ టికెట్స్ అన్ని అమ్మకాలు జరిగేవి. అయితే ఈసారి బుక్ మై షో కాకుండా జొమాటో డిస్ట్రిక్ట్ యాప్ నుంచి ఈ టికెట్స్ అందుబాటులో ఉంచారు. ఈ టికెట్స్ను జొమాటో డిస్ట్రిక్ట్ యాప్కు సంబంధించినటువంటి నిర్వాహకులు ఏమైనా బ్లాక్ చేసి వాటన్నిటిని ఇప్పుడు ఆఫ్లైన్లో బ్లాక్లో ఎక్కువ ధరకు అమ్ముతున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి దానిపైన కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. భరద్వాజ్ దగ్గర నుంచి ఎక్కువ మొత్తంలో టికెట్లు స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో తనకు ఎక్కడి నుంచి టికెట్స్ వచ్చాయి, తనేమైనా కొనుగోలు చేసి ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో బ్లాక్లో టికెట్స్ అమ్ముతున్నాడా లేకపోతే ఎవరైనా ఈ జొమాటో డిస్ట్రిక్ట్ యాప్కి సంబంధించినటువంటి నిర్వాహకులు కానీ గతంలో హెచ్సిఏకు సంబంధించినటువంటి కొంతమంది కూడా లోపల వాళ్ళకు వచ్చినటువంటి టికెట్స్ అంటే కాంప్లిమెంటరీ రూపంలో వచ్చినటువంటి టికెట్స్ని కూడా బయట అమ్మకాలకు పెట్టారు. సో అలాంటి టికెట్స్ ఏమైనా ఉన్నాయనేది పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం భరద్వాజ్ను పోలీసులు విచారిస్తూ ఉన్నారు. తన దగ్గర ఉన్నటువంటి టికెట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అనేది కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
గత సీజన్ ఐపీఎల్లో కూడా చూసాం రఫీ, కొంతమంది కలర్ జిరాక్స్ని తీసుకొని వాటిని కూడా అమ్మినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు భరద్వాజ్ అమ్మినటువంటి టికెట్స్ ఒరిజినలా కాదా అనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది రఫీ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.